నమస్తే అండి, నేను రజాక్. నిన్నే చెప్పా కదా, వైసీపీ పార్టీ దీన్ని ఆయుధంలో మార్చేసుకుంటుందని. ఇది ర్యాంకులకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు, నారా లోకేష్ గారికి 8వ ర్యాంకు, చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంకు. ఎందుకు ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇంటర్నల్గా ఇచ్చుకోవాల్సింది, 25 మందిని పిలిచి. కానీ అది ప్రపంచానికి చూపించడంతో ఇప్పుడు అందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు దేనికోసం ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారో కూడా ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అంబటి రాంబాబు వరుస ట్వీట్లు. మంత్రివర్గపు ర్యాంకుల్లో 8-9 స్థానాలు సాధించినటువంటి లోకేష్, పవన్లకు అభినందనలు. పవన్ కళ్యాణ్ స్థాయి 10 ఇస్తే మళ్ళీ 9 అని అంటాడే, ఎందుకు అర్థం కాదు. ఇక మంత్రివర్గపు ర్యాంకుల్లో 8-9 స్థానాలు సాధించినటువంటి లోకేష్, పవన్లకు అభినందనలు. మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఇక జనసేన పార్టీ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నమాట. ఒకటైతే చెప్తాను, అనవసరపు రచ్చ, అనవసరపు ప్రేలాపన అవసరమైంది. జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ అవసరమా? ప్రజల్లోకి ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారు, ప్రజలు మనల్ని పొందడానికి ఎంత కృషి చేస్తున్నారు. ఇలాంటి చేస్తున్న టైం